కాసు గుర్తుందా మీకు? Yes, sir. ఉంది sir. 1/√a square minus b square tan inverse. అంటే క్వశ్చన్ ఎలా ఇస్తారు మనకి? ఇంటిగ్రల్ 1/a a plus b cos. plus b cos x dx ఇలా ఇస్తాడు. ఇప్పుడు దీని దగ్గర ఏం రాసుకోవాలి మీరు? ఇంటిగ్రల్ 1/a plus b into cos x దగ్గర ఏం రాయాలి? 1 minus t square by 1 plus t square. Yes, 1 minus t square by 1 plus t square, 1 minus t square by 1 plus t square into dx దగ్గర ఏం రాయాలంటే 2 dt by 1 plus t square. ఈ సబ్స్టిట్యూషన్స్ అన్ని కూడా మీకు బాగా గుర్తుండాలి. ఇప్పుడు ఎల్సిఎం చేసిన తర్వాత మనకి ఏమొస్తాయి చెప్పండి? ఎల్సిఎం చేసిన తర్వాత ఈ 1 plus t square అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 2 dt divided by a into 1 a into t square at square plus b into 1 b minus b into t square bt square. That is equal to 2 బయట పెట్టేద్దాం. ఇంటిగ్రల్ dt divided by ఇక్కడ ఏమొస్తుందండి మనకి? a plus b plus t square into t square కామన్ తీస్తే ఎంత? a minus b. ఓకే, అంటే ఇది ఎలా కనబడుతుంది? ఫార్ములా ఏ ఫార్ములా కిందకి వెళ్ళిపోతుంది మనకి? ఇది ఇంటిగ్రల్ 1/x square plus a square లాగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? 1/a tan inverse x by a. 1/a tan inverse x by a. ఇక్కడ a అంటే ఎంత? x square అంటే కేవలం t square మాత్రం ఉండాలి, ఇది ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని మనం రిమూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ dt by జస్ట్ t స్క్వేరే ఉండాలి అంటే ఏం కామన్ తీయాలి? a మైనస్ b కామన్ తీయాలి. ఓకే, ప్లస్ అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? a ప్లస్ b బై a మైనస్ b. మరి ఇది ఏ స్క్వేర్ లాగా చూపించాలి కాబట్టి హోల్ స్క్వేర్. రూట్ పెట్టండి, హోల్ స్క్వేర్ అని రాయండి. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా 1/a tan inverse x by a. సో 2 divided by a minus b. a అంటే ఎంత రాసుకోవాలండి మనం? 1/√a plus b divided by √a minus b into tan inverse x by a. x అంటే ఎంత అండి? t. a అంటే ఎంత? √a plus b by √a minus b. ఓకే, √a minus b క్యాన్సిల్. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి? 2 divided by √a square minus b square రాయొచ్చా? a square minus b square into tan inverse of t అంటే ఏంటంటే మనకి tan x by 2. t అంటే ఏంటి? tan x by 2 into √a minus b by a plus b. సో ఈ ఫార్ములాని మీరు కాపీ చేసుకోండి. a plus b cos x అంటే ఇది రాసుకోవాలి. ఓకే, వన్ బై a ప్లస్ b tan x అని నోట్ చేయండి. b tan x dx. దీని ఫార్ములాని డిరైవ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/a ప్లస్ b ఇంటూ tan x అంటే ఏం రాయొచ్చు? tan x అంటే sin x by cos x రాయొచ్చు. అంతే తప్పించి మీరు పొరపాటున ఇంకో ఫార్ములా రాశారనుకోండి ఇబ్బంది పడిపోతాం. b sin x by cos x రాయండి. ఓకేనా? dx. అంతే తప్పించి మీకు ఫార్ములా తెలుసు కదా, 2t by 1 minus t square రాస్తానంటే అది క్యాన్సిల్ అవుతుంది, ఇంకా dx క్యాన్సిల్ అవుతుంది. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే cos x divided by ఏమైంది? ఇది a cos x plus b sin x dx. ఆఫ్టర్ ఎల్సిఎం చేస్తే ఇలా వచ్చింది.
cos x divided by a cos x plus b sin x dx. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎట్లా సాల్వ్ చేస్తారు? sin x అంటే ఏం రాయాలి? ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్తాను, అది కాపీ చేసుకోండి. అది ఏమన్నా యూజ్ఫుల్ అయితే చూడండి మీకు. a cos x plus b sin x divided by c cos x plus d sin x dx. ఇలా ఉంటే ఆన్సర్ ఏం రాయాలంటే ac plus bd by c square plus d square into x ప్లస్ పెట్టాలండి ad minus bc, ad minus bc by c square plus d square into log mod denominator. ఆ డినామినేటర్ ఏదైతే dr అని రాస్తున్నానో dr అంటే డినామినేటర్. ఓకే, మరి ఇక్కడ ఎలా అండి మాకు ఎట్లా ఇది యూజ్ అవుతుంది అంటే, మీరు ఏం చేస్తారంటే దీన్ని cos x ని 1 into cos x రాయండి, 0 into sin x రాయండి. ఓకే, అంటే sin x లేదు కాబట్టి మీకు పైన sin x లేదు కాబట్టి అలా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుని ఆన్సర్ వెంటనే మీరు తెచ్చేసుకోవచ్చు. సో ఎంత వస్తుంది అప్పుడు ఆన్సర్ మీకు? ఏసీ రెండు మల్టిప్లై చేస్తే ఏసీ అంటే ఏ ప్లస్ బి ఇంటూ 0 0 బై సి స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏడి 1 ఇంటూ బి మైనస్ ఏసీ 0 బై అగైన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ లాగ్ మోడ్ ఆఫ్ డినామినేటర్ లాగ్ మోడ్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. రైట్, ఇది ఆన్సర్ అండి. అంటే ఎంత వచ్చింది ఇప్పుడు మీకు ఆన్సర్? ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ లాగ్ మోడ్ డినామినేటర్ ఏదైతే ఉందో అది ప్లస్ సి ఆన్సర్. గుర్తుంటుందా? ఏమా ఇదే సిచ్యువేషన్ లో ఇంకో ఫార్ములా కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఇంకో ఫార్ములా కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఒకవేళ ఇలా లేకపోతే అంటే న్యూమరేటర్ కనుక లేకపోతే, న్యూమరేటర్ జస్ట్ 1 అయి ఉన్నప్పుడు, న్యూమరేటర్ 1 అయి ఉన్నప్పుడు అంటే 1 బై ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ డిఎక్స్, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఉన్నాం. ఏ కాస్ ఎక్స్ బి సైన్ ఎక్స్ డిఎక్స్ అన్నప్పుడు 1 by root of a square plus b square 1 by root of a square plus b square into log mod of tan of log mod of tan of x by 2 plus 1 by 2 tan inverse b by a plus c. అంటే జస్ట్ న్యూమరేటర్ 1 ఉన్నప్పుడు, ఇక్కడ న్యూమరేటర్ చూసారా ఇదే ఉంది కానీ ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ 1 ఉన్నప్పుడు లేదా సమ్ కైండ్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ బి సైన్ ఈ రెండిట్లో ఉన్నా, లేదా రెండిట్లో ఏదో ఒకటే ఉన్నా, రెండు ఉంటే ఫార్ములా ఇది, 1 ఉంటే ఫార్ములా ఇది, జస్ట్ ఒకటి ఉంటే ఫార్ములా ఇది. ఇలా 3 వెరైటీస్ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ 3 వెరైటీస్ లో ఉన్న కామన్ వాల్యూ ఏంటంటే డినామినేటర్ లో ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ఇన్వాల్వ్ అవటం, లైక్ ఏ అంటే స్క్వేర్లు లేకుండా ఉండాలి. మళ్ళీ స్క్వేర్లు వస్తే అది వేరేది వస్తాయి, స్క్వేర్లు లేకుండా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వీటి ఆన్సర్. స్క్వేర్లు ఉన్నప్పుడు ఆల్రెడీ చెప్పినట్టున్నాను కదా, చెప్పలా? 1 by a sin square x plus b cos square x dx అంటే 1 by ab tan inverse a sin x by b cos x.
అది కూడా ఇక్కడే ఒకసారి మెన్షన్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ స్క్వేర్లు ఇన్వాల్వ్ అయితే లైక్ a cos square x plus b sin square x dx is equal to 1 by ab tan inverse of a cos x by b sin x. A cos x by b sin x. ఓకేనా? అర్థమైంది ఇది? ఇంటిగ్రల్ 1 by 5 plus 4 cos theta. Cos theta na cos 2 theta na? 2 theta. Then cos 2 theta na? Yes, sir. Okay. So what is your opinion? ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ? Direct formula. డైరెక్ట్ ఫార్ములా వేసేస్తారా? ఓకే. ఇక్కడ ఫార్ములా ఒకసారి మెన్షన్ చేద్దాం. ఫార్ములా చెప్పండి. ఇంటిగ్రల్ 1 by a plus b cos x dx. Now what is the answer? 2 by root of, what is the answer? 2 by root of a square minus b square, right? A square minus b square. Endama tan inverse of tan x by 2 into root of a minus b by a plus b. Okay. ఈ ఫార్ములాలో x అంటే 2 theta పెట్టండి. x అంటే 2 theta పెట్టండి. x అంటే 2 theta. ఓకే. ఏ బిల్ మావులే 5 4. ఏ అంటే 5 కంపేర్ చేయండి. ఏ అంటే 5, బి అంటే 4, x అంటే 2 theta. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ ఈ 2 రాదండి. ఇక్కడ ఈ 2 రాదు. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 రాదు. ఎందుకు రాదు సార్ అదంటే చెప్తాను. ఫస్ట్ ఆన్సర్ చెప్పేయండి. 2 రాదన్నా కదా. 1 by root of a square minus b square. a square minus b square అంటే a square అంటే 5 square, b square అంటే 4 square into tan inverse of tan x బదులు 2 theta by 2 into root of a minus b అంటే 5 minus 4 by 5 plus 4 is equal to 1 by 25 minus 16, 9. 9 అంటే 3. Tan inverse of tan theta 1 by 9 అంటే 1 by 3. ఈ 1 by 3 దీని కోఎఫిషియంట్ అండి. theta by 2 కాదు, theta by 3 కాదు, ఇది కోఎఫిషియంట్ ఇది. సో 1 by 3 tan inverse of 1 by 3 into tan theta. This is the answer for this question. Okay, క్వశ్చన్ అర్థమైంది ఇది? Yes, sir. సో మన ఆన్సర్ ఏంటంటే 1 by 3 1 by 3, రైట్? 1 by 3 1 by 3. నెక్స్ట్ క్వశ్చన్ కాపీ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 124 కాపీ చేసుకోండి. సరే ఆన్సర్ చేయండి. ఓకే, సొల్యూషన్ నువ్వు అడిగేది.
సొల్యూషన్ పోయింది. కాపీ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏం పెడుతుంది? ఇంటిగ్రల్ 1/1 మైనస్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. క్వశ్చన్ కాపీ చేసుకోండి. ఇంటిగ్రల్ 1 బై 1 మైనస్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్, అంతేనా? ఏమో నెక్స్ట్ క్వశ్చన్ ఇదేనా ఇచ్చింది? Yes, sir. ఇక్కడ ఏం రాయొచ్చో చూడండి. ఇంటిగ్రల్ 1/1 మైనస్ కాస్ ఎక్స్ అంటే ఫాస్ట్ గా చెప్పండి. 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ సైన్ ఎక్స్ అంటే ఏం రాస్తారండి? 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2. ఓకే, డిఎక్స్. రెండిట్లో ఏం కామన్ తీయచ్చు మీరు? 2 సైన్ ఎక్స్ బై 2 కామన్ తీయచ్చా? 2 సైన్ ఎక్స్ బై 2 కామన్ తీస్తే ఏమొస్తుంది? సైన్ ఎక్స్ బై 2 మైనస్ కాస్ ఎక్స్ బై 2 డిఎక్స్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడి నుంచి ఏం చేస్తారు?